వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకండి. మంచి వీడియో. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ తప్పనిసరి చేసుకోండి. వీడియో చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ తక్కువ మంది చేసుకుంటున్నారు. నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం దేశ చరిత్రలో గుర్తుకు పెట్టుకోదగ్గ ఒక తీర్పునిచ్చింది. ఈ తీర్పు బహుశా దేశం మొత్తం మోగిపోవుడే కాదు, బహుశా ప్రపంచం మొత్తం మోగిపోయే తీర్పునిచ్చింది. జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఈ ఇద్దరు ఇచ్చిన తీర్పు. ఈ తీర్పు దేని గురించో కాదు, బిల్కిస్ బానో గోధ్రా అల్లర్లు. వట్టిగా బిల్కిస్ బానో అంటే బహుశా పేరు మర్చిపోయి ఉండవచ్చు. బిల్కిస్ బానో పేరు మర్చిపోవడం కూడా కష్టమే, అట్లాంటి సంఘటన జరిగింది గోధ్రా అల్లర్లలో. అయితే బిల్కిస్ బానోను గోధ్రా అల్లర్లు అంటే బిల్కిస్ బానో అంటే గోధ్రా అల్లర్లు. బిల్కిస్ బానో కేసు దేశంలోనే ఫేమస్ కాదు, ప్రపంచం మొత్తం మోగిపోయింది ఒక టైంలో. మార్చి 3వ తారీఖు 2002లో జరిగిన సంఘటన గోధ్రా అల్లర్ల సంఘటన. ఆ సంఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక భారతదేశాన్నే కాదు, ప్రపంచం మొత్తం నివ్వరపోయింది ఆ సంఘటనను చూసి. ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయా అని. బహుశా రేరు సంఘటన ఇట్లాంటిది. మన బహుశా ఇండియన్ హిస్టరీలో కూడా మనం ఇండిపెండెన్స్ వచ్చిన కాంచి ఇట్లాంటి సంఘటన జరిగి ఉండదు. గోధ్రా అల్లర్ల విషయం అందరికీ తెలిసిన విషయమే. కరసేవకులు ఉన్నటువంటి ఒక ట్రైన్ బోగీలను తగలబెట్టిండ్రు ఎవరో దుండగులు. అది కూడా కావాల్సి చేసిన ఇన్సిడెంటే అంటారు. ఒక మతంకు సంబంధించిన వాళ్ళు ఈ రైలు బోగీలను తగలబెట్టిండ్రు. అప్పుడు కరసేవకులు చాలామంది చనిపోయిండ్రు. దాని తర్వాత గోధ్రాలో అల్లర్లు జరిగినాయి. అహ్మదాబాద్కు దగ్గర ఉన్న ఊరు ఇది ఒకటి, రందిక్పూర్ విలేజ్. ఈ గోధ్రా అల్లర్లు స్టార్ట్ అయినాక మార్చి 3వ తారీఖు 2002 ఈ రందిక్పూర్ విలేజ్లో ఈ ఎవరైతే విక్టిమ్ బాధితురాలు ఉన్నదో బిల్కిస్ బానో, ఆమె ఇంటిపైన దాడి చేసిండ్రు. ఈ బిల్కిస్ బానో ఏజ్ అప్పుడు వచ్చి 21 years, 5 months ప్రెగ్నెన్స్. ఆమె ఇంటి మీద దాడి చేసి ఆ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్లల్లా 7గురిని నరికి చంపిండ్రు తల్వార్లతోటి. ఒక్క ఫ్యామిలీలో ఒక్క రాత్రిపూట 7గురిని నరికి చంపిండ్రు. అందులో ఒక 3 ఏళ్ల పాప. ఆ పాప ఎవరో కాదు, బిల్కిస్ బానో కూతురు. ఆ పాపను ఇట్లా తిప్పి తలేసి బండకేసి కొట్టి చంపిండు. అదే ఫ్యామిలీలో 2 months పాపను కూడా చంపేసిండు. ఇంత దుర్మార్గమైన ఘటన బహుశా ఈ ఇండిపెండెన్స్ వచ్చిన కాంచి భారతదేశంలో జరిగి ఉండదు. బిల్కిస్ బానో 5 months ప్రెగ్నెంట్. ఆమెను 11 మంది కలిసి రేప్ చేసిండు. ఫ్యామిలీ మెంబర్స్ని 7గురిని చంపిండ్రు, రేప్ చేసిండు ఆమెను 5 months ప్రెగ్నెంట్ అప్పుడు. ఇది బిల్కిస్ బానో కేసు. అయితే డిసెంబర్ 16, 2003 సంవత్సరంలో సుప్రీంకోర్టు దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసింది. జనవరి 21, 2008 సంవత్సరంలో 11 మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసింది కోర్టు. అయితే జనరల్గా శిక్షాకాలం పూర్తి అయినాక ఏ క్రిమినల్ అయినా బయటికి వస్తాడు. కాకపోతే ఏంటంటే అందరికీ తెలిసే ఉంటుంది, సత్ప్రవర్తన మీద 15th ఆగస్టు రోజు కొందరిని ఖైదీలను మాత్రం విడుదల చేస్తారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తాయి. జనరల్గా ఈ విడుదలల్లో ఎక్కువ మటుకు రాజకీయ నాయకుల అనుచరులు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళే బయటికి వస్తారు. మామూలు వాళ్ళు లోపల మగ్గిపోవలసిందే. ఇది అన్ని రాష్ట్రాలలో ఉన్న పాలసీ. అయితే దీంట్లో సత్ప్రవర్తనతోటి చిన్న నేరాలు చేసిన వాళ్ళనే వదిలిపెడతారు. కానీ క్రూరమైన దుర్మార్గమైన నేరాలను చేసిన వాళ్ళను విడిచిపెట్టాలి అని ఎక్కడా ఏ చట్టంలో కూడా లేదు. బహుశా ఒక్క గుజరాత్ గవర్నమెంట్కే అది తెలుసు అనుకుంటా, కేంద్ర హోమ్ మినిస్ట్రీకే అది వర్తిస్తుంది కావచ్చు. మరి ఎట్లాంటి నీచులను, దుర్మార్గులను, హైవాన్ రాక్షసులను కూడా సిగ్గుపడతారు. రాక్షసులు అన్నా కూడా ఈ 11 మందికి తక్కువ ఆవాడు, చాలా చిన్నవాడు. మరి వీటిని విడిచిపెట్టేది
ఈ హోమ్ మినిస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్ ప్రభుత్వానికే ఉన్నది కావచ్చు. మరి చట్టంలోనైతే లేదు. ఏదో చిన్న చిన్న నేరాలను చేసి సత్ప్రవర్తన ఉన్న వాళ్ళని వదిలిపెడతారు. ఎందుకంటే వాళ్ళు తప్పును తెలుసుకున్నారు, వాళ్ళు మళ్ళీ కొత్త లైఫ్ను స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో. కానీ దానికి వ్యతిరేకంగా జరిగింది ఇది. అయితే 2022లో కేంద్ర హోమ్ మినిస్ట్రీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఏంటిది సర్క్యులర్ అంటే, మీ రాష్ట్రాలలో ఎవరైనా సత్ప్రవర్తన ఉన్న వాళ్ళను విడిచిపెట్టాలనుకుంటే లిస్టు పంపండి అని. ఇది కూడా ఎందుకు పంపింది సర్క్యులరు అంటే, ఈ రాక్షసులను ఈ నెపంతో అన్ని రాష్ట్రాలకు కూడా ఇదే ఛాన్స్ ఇస్తాము, అట్లనే ఈ రాక్షసులు కూడా మామూలుగానే ఛాన్స్ ఇస్తాము, మేము ఎటువంటి సపోర్ట్ చేయడం కానీ ఉద్దేశపూర్వకంగా మేము రిలీజ్ చేస్తలేము అని చెప్పడానికని ఈ ఒక సర్క్యులర్ జారీ చేసింది. వీళ్ళతో పాటుగా ఇంకా కొంతమందిని కూడా విడుదల చేస్తారు. ఈ చట్టాన్ని అతిక్రమించేటోళ్ళు అందరు చేసే పనే ఇది. అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నది ఇది. ఒక సర్క్యులర్ జారీ చేసింది హోమ్ మినిస్ట్రీ. దానికి అనుగుణంగా గుజరాత్ గవర్నమెంట్ ఏం చేసింది, ఎదురు చూస్తుంది హోమ్ మినిస్ట్రీ నుంచి ఎప్పుడు వస్తుందా అని. తెలుసు ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్. గుజరాత్ ఉన్నది బీజేపీ గవర్నమెంటే కదా. అప్పుడు ఏం చేసింది గుజరాత్ గవర్నమెంట్, ఒక లిస్టును పంపింది. ఆ లిస్టులో ఉన్న పేర్లు ఎవరంటే, బిల్కిస్ బానోను రేప్ చేసి వాళ్ళ ఫ్యామిలీలో 7గురిని చంపి హత్య చేసిన రాక్షసులు ఎవరైతున్నారో ఈ లిస్టును పంపింది గుజరాత్ గవర్నమెంట్. న్యాచురల్, గుజరాత్ గవర్నమెంట్ చేసేదే ఇది. దానికి అనుగుణంగా హోమ్ మినిస్ట్రీ ఒక జీవో అనుకోండి, సర్క్యులర్ అనుకోండి, రిలీజ్ చేసింది. గుజరాత్ గవర్నమెంట్ ఏం చేసింది, ఈ 11 మందిని రిలీజ్ చేయాలని ఒకటి జీవో అనుకోండి, సర్క్యులర్ అనుకోండి పంపింది హోమ్ మినిస్ట్రీ. దీనికి సంబంధించిన హోమ్ మినిస్ట్రీ రిలీజ్ చేసిన లెటర్ను నిన్న కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి, సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా, ఈయన ప్రెస్ మీట్లో చూపించింది ఈ లెటర్ను. అయితే దానికి అనుగుణంగా ఆటోమేటిక్గా పని అంతా, వర్క్ అంతా జరిగిపోయింది. 2022 ఆగస్టు 15th ఆగస్టు రోజు ఈ గొప్ప పని చేసిన దేశభక్తులు అనుకోండి, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, వాళ్ళకిచ్చినటువంటి గొప్పతనాన్ని వీళ్ళకు కూడా కల్పించింది గుజరాత్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఈ 11 మందిని 15th ఆగస్టు రోజు రిలీజ్ చేసింది. 15th ఆగస్టు రోజు 2022 నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు కదా ప్రైమ్ మినిస్టర్ గారు. ఆ వీడియో మొత్తం దేశం మొత్తం మోగిపోతుంది, ట్విట్టర్లో వైరల్ అవుతుంది. దాంట్లో నరేంద్ర మోదీ గారు మాట్లాడింది ఏంది అంటే, మహిళా సాధికారిత గురించి. మహిళా సాధికారిత గురించి మాట్లాడుకుంటా ఒక మహిళను రేప్ చేసిన 11 మందిని ప్రీమ్యాచ్యూర్ రిలీజ్, రెమిషన్ ఇవ్వడం. ప్రీమ్యాచ్యూర్ రిలీజ్ అంటే శిక్ష కంటే ముందే రిలీజ్ చేయడం. రెమిషన్ అంటే కన్సెషన్ అనుకోరాదండి. వాళ్ళకు పడ్డ శిక్షాకాలం ఇంకా ఉన్నది. 15 సంవత్సరాలకే వాళ్ళని రిలీజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంటు. ఏదైతే 15th ఆగస్టు రోజు ప్రైమ్ మినిస్టర్ గారు మహిళా సాధికారిత గురించి మాట్లాడిండ్రు కదా, దాని తర్వాత ఇమీడియట్గా వార్తలలో వచ్చేసింది. నేను విన్నా ఆ స్పీచ్. ఈ కార్యక్రమం అయిపోగానే 15th ఆగస్టు రోజు బిల్కిస్ బానో నిందితులను విడుదల చేస్తా ఉన్నామని ప్రకటించింది. 15th ఆగస్టు రోజు బహుశా భగత్ సింగ్ను, సుఖ్దేవ్ను, రాజ్గురును కనుక బ్రిటిషర్స్ ఉరి తీయకపోతే వాళ్ళు అట్లాంటి దేశభక్తులను, గొప్ప వాళ్ళను 15th ఆగస్టు రోజు రిలీజ్ చేస్తారు. వాళ్ళని అట్లా రిలీజ్ చేసుకోవచ్చు ఉరి శిక్ష పడకపోతే. వాళ్ళని దీనికి ఇట్లా కంపేర్ చేసుకుంటా, దేశభక్తులుగా వాళ్ళని ఒకటి చిత్రీకరించుకుంటా 15th ఆగస్టు రోజు రిలీజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. నిన్నటి రోజు ఈ తీర్పు సుప్రీంకోర్టు నుంచి వచ్చినాక, నిన్నటి రోజు వచ్చిన తీర్పుకు అనుగుణంగా ఈరోజు వార్తాపత్రికలు కానీ దేశం మొత్తం మోగిపోతాయి ఇదే న్యూస్. హిందూలో చూడండి మీరు.
ఇక్కడ ఏమని ఇచ్చింది తీర్పు సుప్రీంకోర్టు? గ్రాంట్ ఆఫ్ రెమిషన్, ఏ క్లాసిక్ కేస్ ఆఫ్ యూజింగ్ సుప్రీం కోర్టు టు వయోలేట్ లా. ఈ రూల్ ఆఫ్ లా, సమన్యాయ పాలనను ఉల్లంఘించింది అనేదానికని ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్, క్లాసిక్ కేసు. ఇది ఒక గొప్ప ఉదాహరణ అన్నట్టు. చట్టాన్ని ఉల్లంఘించడానికి, న్యాయాన్ని ఉల్లంఘించింది అనేదానికని ఈ కేసు ఒకటి క్లాసిక్ ఎగ్జాంపుల్ అన్నది. గుజరాత్ గవర్నమెంట్ను చట్టాన్ని ఉల్లంఘించిన పని చేసింది అని కూడా కామెంట్ చేసింది. కేంద్ర హోమ్ మినిస్ట్రీ మీద కూడా కామెంట్ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఏంది? ఇమీడియట్గా ఈ రెమిషన్ను, ప్రీమ్యాచ్యూర్ రిలీజ్ను క్యాన్సల్ చేస్తూ 15 days లోపల ఆ దుర్మార్గులను మళ్ళా జైలుకు పంపాలి అని ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు, తీర్పు ఇచ్చింది. అంటే మళ్ళీ శిక్షాకాలం పూర్తయ్యే వరకు ఆ దుర్మార్గులు, నీచులు జైల్లోనే ఉండాలి. అసలు యాక్చువల్గానైతే వాళ్ళకు ఇంప్రిజన్మెంట్ కాదు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ కాదు, ఉరిశిక్ష పడాలి. ఉరిశిక్ష పడలే, మరి ఎందుకు పడలేదో అది తెలియదు మనకు. ఉరిశిక్ష పడవలసిన కేసు ఒక్కసారి కాదు 10 సార్లు ఉరి తీయాలి వాళ్ళను. 100% ఇది హోమ్ మినిస్ట్రీ, గుజరాత్ గవర్నమెంటు అధికార దుర్వినియోగం, మిస్యూజ్ ఆఫ్ పవర్స్, 100% అధికార దుర్వినియోగం. ఆగస్టు 15, 2022 వీళ్ళని రిలీజ్ చేసిండ్రు గోద్రా సబ్ జైలు నుంచి. ఆగస్టు 25 రోజు సుప్రీంకోర్టు హోమ్ మినిస్ట్రీకి, గుజరాత్ గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చింది దీని మీద. అంటే బిల్కిస్ బానో సుప్రీంకోర్టును అప్రోచ్ అయింది. నా విషయంలో అన్యాయం జరిగింది, ఈ దుర్మార్గులకు వాళ్ళ శిక్షాకాలం పూర్తయ్యే వరకు కూడా జైల్లోనే ఉంచాలి వీళ్ళను, నాకు రక్షణ లేదు వీళ్ళు బయటికి వస్తే అని సుప్రీంకోర్టుకు మళ్ళీ అప్పీల్ చేసుకున్నది. అయితే నిన్న ఈ తీర్పు రాగానే మన శాటిలైట్ ఛానల్స్ ఎవ్వి కూడా ఈ న్యూస్ను పెద్దగా వేయయి కదా గోధి మీడియా. ఈరోజు మాత్రం ప్రింట్ మీడియాలో మాత్రం, న్యూస్ పేపర్స్లో మాత్రం వచ్చింది, దేశంలో ఉన్న పేపర్లలో అన్నిట్లో వచ్చింది. కాకపోతే శాటిలైట్ ఛానల్స్ మాత్రం ఎటువంటి దీని మీద ప్రోగ్రాంలు చేయలే. అయితే ఇక్కడ ఒకటి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, అంటే దేశం మొత్తం అసలు సిగ్గుపడాలి నిజానికైతే. ఈ దుర్మార్గులు, ఈ నీచులు, హైవాన్లు రిలీజ్ అయ్యి బయటికి వచ్చినాక బీజేపీ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళని సన్మానించిండ్రు. లైన్గా కూర్చోబెట్టి పూలదండలతోటి వేసి సన్మానించిండ్రు, వీళ్ళని స్వీట్లు తినిపించిండ్రు. అంటే వీళ్ళ మెంటాలిటీ ఎట్లున్నదో ఒక్కసారి ఆలోచించండి. 11 మందిని 15 ఆగస్టు 2020 రోజు, 2022 రోజు రిలీజ్ చేయడానికి కారణం ఏంటి అంటే, దాని 1 month తర్వాత గుజరాత్ ఎలక్షన్స్ ఉండే. గుజరాత్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఈ దుర్మార్గులను వదిలిపెట్టింది గుజరాత్ గవర్నమెంట్, హోమ్ మినిస్ట్రీ. ఎందుకు అంటే హిందువుల ఓట్లు పోలరైజ్ కావాలి అని. ఈ హీరోలను భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు లాగన్నట్టు వీళ్ళకు, బీజేపీ వాళ్ళకు ఈ దేశభక్తులను, ఈ వీరులను వదిలిపెడితే హిందువులు మొత్తము బీజేపీకి ఓటు వేసి గెలిపియాలి గుజరాత్లో అని ఆ ఉద్దేశంతో వీళ్ళు రిలీజ్ చేసిండ్రు. అంటే ఎలక్షన్ల గురించి, ఓన్లీ ఎలక్షన్ల గురించి. సరే, గుజరాత్లో బీజేపీ గవర్నమెంట్ గెలిచింది, అట్లా బీజేపీ పార్టీ గెలిచింది, గెలవలేదని కాదు. కానీ వీళ్ళను విడుదల చేసినందుకు, వీళ్ళను రిలీజ్ చేసినందుకు గెలిచింది అంటే అది మాత్రం తప్పు. అది ఎవరు కూడా దీన్ని ఇష్టపడరు. మనుషులు అనేటోళ్ళు ఎవ్వరు కూడా ఇట్లాంటి సంఘటనలు ఇష్టపడరు. అది ఏ మతం కానీ, ఏ కులం కానీ ఎవరు కూడా ఇష్టపడరు ఈ దుర్మార్గాన్ని. అది బీజేపీ వాళ్ళ మెంటాలిటీ. అంటే ఇష్టపడి వాళ్ళని రిలీజ్ చేసేయడానికి సంతోషించి ఓట్లు వేసి గుజరాత్లో గెలిపిస్తారు అన్నది వాళ్ళ ఉద్దేశం. గెలిపివ్వడానికి బహుశా వేరే కారణాలు కావచ్చు, అక్కడ డెవలప్మెంటో ఇంకేదన్నా కావచ్చు. కానీ ఈ విషయాన్ని చూసి గుజరాత్లో గెలవాలని బీజేపీ వీళ్ళని రిలీజ్ చేసింది.